ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, 3వ తేదీన సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం కూడా మీనరాశి వారిపై ఏ విధంగా ఉంటుందనేటటువంటి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశి వారిని కనుక తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీనరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కానీ మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. శుక్రుడు మీ రాశికి ఎవరంటే తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే ఉన్నాడు. అలానే శని భగవానుడు కూడా మీ జన్మరాశిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే అష్టమాధిపతి అయిన శుక్రుడు మీ జన్మరాశిలో ఉంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనందానికి బాగా దగ్గర అవుతుంటారు. కానీ ఆ ఆనందం తీరేలోపే ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం కలిగి ఆనందం అందని ద్రాక్ష పండులాగా మారిపోతుంది అనే భావన కలుగుతుంది. ఇంకొక పాయింట్ ఏమిటంటే మీ జన్మరాశికి 12వ స్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక, చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం, రాహువుతో పాటు రవి బుధ కుజగ్రహాల యొక్క కలయిక, రవి రాహువులు బుధ కుజగ్రహాల కలయిక. ఇక్కడ ప్రధానంగా ఈ గ్రహాలు ఏ ఏ స్థానాలకు అధిపతులు, చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి భాగ్యస్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎక్కడో రావాల్సిన ధనం చేతికి అందదు. గతంలో మనం ఏదైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటి నుంచి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్ కానీ ఏదైనా చెక్ బౌన్స్ కేసులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లీగల్ పరంగా కూడా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటివి రాకుండా చూసుకోవాలి. తృతీయ స్థానాధిపతి జన్మరాశిలో ఉండటం యోగకారకమే. కానీ చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలోనే సంచరిస్తున్నప్పుడు ఏమిటో జీవితం ఎంత కష్టపడ్డా ఇంతకంటే గొప్ప ఫలితం పొందలేకపోతున్నామనేటువంటి నిరాశ నిస్పృహలు కొంచెం మీనరాశి వారిని వెంటాడే అవకాశాలు ఉన్నాయి. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలోనే సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కొన్ని విషయాలు మన వ్యక్తులకు తెలుస్తాయో, మన వారికి తెలుస్తాయో వీటిని ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఉంచామనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే భార్యాభర్తల మధ్య ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. కుటుంబంలో ఎలాంటి రహస్యాలు లేకుండా కనుక ఉన్నట్లయితే చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మీరు భావించాలి.